బెజవాడ పౌరుషానికి ప్రతీకారానికి ప్రతీక. బెజవాడ ఊరు కాదు, ఒక చరిత్ర. ఆ చరిత్రలో దేవినేని నెహ్రూ అంతర్భాగం. ఆయన పేరు లేనిదే బెజవాడ రౌడీయిజాన్ని, రాజకీయాన్ని ప్రస్తావించలేం. ఆయన గురించి చెప్పనిదే బెజవాడ రౌడీ రాజకీయాలకు పరిపూర్ణతే రాదు. స్టూడెంట్స్ పాలిటిక్స్ మొదలు రాజకీయంగా బెజవాడ నగరాన్ని శాసించే స్థాయి వరకు ఆయన జీవితంలోని ప్రతి మలుపు ఆసక్తికరమే. విద్యార్థి సంఘ నాయకుడిగా మొదలైన నెహ్రూ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం రాకతో కొత్త మలుపు తిరిగింది. రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన నెహ్రూ విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. నెహ్రూ SRR కాలేజీలో చదువుతున్న సమయంలోనే యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. అలా స్టూడెంట్స్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ 1982లో తెలుగుదేశంలో చేరి స్టేట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కంకిపాడు నుంచి 4 సార్లు, విజయవాడ తూర్పు నుంచి ఒకసారి, మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ కు వీర విధేయుడిగా, అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది. ఎన్టీఆర్ హయాంలోనే టీడీపీ తరపున 4 సార్లు కంకిపాడు నుంచి వరుస విజయం సాధించిన నెహ్రూ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1996 సంక్షోభ సమయంలో నెహ్రూ ఎన్టీఆర్ పక్షానే నిలిచారు. ఎన్టీఆర్ తో అంత సన్నిహితంగా ఉండేవారు నెహ్రూ. అందుకే తనకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని తండ్రి కొడుకుల బంధంతో పోల్చి చెప్పేవారు. చివరకు ఎన్టీఆర్ తో ఉన్న నెహ్రూ ఆయన మరణాంతరం కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ నుంచి 4 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే 2004లో విజయవాడ తూర్పు నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఎన్టీఆరే తమ దైవం అని చెప్పుకునేవారు. అయితే ఏ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో తన చివరి రోజుల్లో మళ్లీ అదే పార్టీలో చేరి తెలుగుదేశం జెండా కప్పుకొని వెళ్లిపోతానన్న నెహ్రూ తన మాట నెగ్గించుకున్నారు.